మార్కెట్ ఆర్డర్ ప్లాన్ చేయండి. ఓకేనా? 162 అలా ఉంది. స్టాప్ లాస్ అనేది అంతే. బఫర్ పెట్టేద్దాం. 10 రూపీస్ పెట్టేద్దాం. ఓకే. నాది హిట్ అయితే వదిలేస్తాను గైస్. డన్ ఫర్ ద డే. 2 ట్రేడ్‌లు. ఎక్కువ ప్రయోగాలు చేయను. హలో తెలుగు ట్రేడర్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో ఈ వీడియోని ఎవరైనా కొత్తగా వచ్చినా మన ఛానల్‌కి ఎవరైనా కొత్తగా వచ్చినా సో వెళ్లి కంటెంట్ చూడండి. కంటెంట్ నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ఫైనల్లీ వీడియోలోకెళ్ళే ముందు మన విన్నింగ్ స్ట్రీక్ 25 డేస్ విన్నింగ్ స్ట్రీక్ అయితే ఈరోజు బ్రేక్ అయిందండి. సో రీజన్ చెప్తాను. ఓకే. సో మనం కరెక్ట్ అయిన మార్కెట్ అనేది సుప్రీం కాబట్టి ఈరోజు ఏం జరిగిందో మీకు లైవ్ ప్రూఫ్స్‌తో కూడా చెప్తాను. అండ్ ఓవరాల్ ఫస్ట్ మనం డే 1 90 డేస్ మెంటర్‌షిప్ ఛాలెంజ్‌లో డే 1 విత్ ప్రాపర్ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్‌తో డే 1 స్టార్ట్ చేసాం. ఈరోజైతే మనకు 3000 లాస్ వచ్చింది. అండ్ మెయిన్ మన వాళ్ళకి నేను ఏదైతే అనుకున్నానో, అది చేయాలనుకున్నానో అదైతే చేశాను. ఓకే. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఓకే. ఇటు చూడండి మన వాళ్ళు. అండ్ ఎక్కడ ఎగ్జాక్ట్‌లీ ఓకే. నేను ఏదైతే అనుకున్నానో అది స్టార్ట్ చేశారు. ఫస్ట్ ట్రేడ్ ఎస్ఎల్ డన్. 10 పాయింట్స్ ఎస్ఎల్. లాస్ టు మిస్టేక్స్, నో మిస్టేక్ యాస్ పర్ ద రూల్స్. క్యాపిటల్ 1.6. రూ. 10 ఎస్ఎల్ తీసుకున్నారు 1.6 క్యాపిటల్‌తో. ఇక్కడ 1,60,000 ఉన్న క్యాపిటల్ గూడా 1,500 లాస్. అంటే ఎంత 1% లాస్ తీసుకున్నాడు. సో మీరు అంటే ఎంత పర్ఫెక్ట్ ట్రేడర్ అవుతున్నారో మీరు చూడండి. ఓకే. సో క్యాపిటల్ అనేది 1,00,000 ఆల్‌మోస్ట్ మనకు 70,000 అనుకుంటా. 588 రూపీస్ మీరు చూడండి. సో క్లియర్‌గా సీ థిస్ గైస్. అండ్ ఆదిత్య గారు ఫస్ట్ థింగ్ ఏంటంటే ఈయనకి ప్రాఫిట్ వచ్చిందండి. ఎలా జరిగిందో అది కూడా మనం మాట్లాడుకుందాం. నేను ఈ బాటమ్ లెవెల్‌లో ట్రేడ్ ఇచ్చానండి. ఓకే. సో దాని స్టాప్ లాస్ అనేది నేను ఆల్‌మోస్ట్ 140 అని పెట్టాను. ఓకే. అది 139కొచ్చి ఎస్ఎల్ కొట్టేసి వెళ్ళిపోయింది. కానీ బఫర్ అయితే కొంతమంది పెట్టారు. ఒక ఇద్దరు అలా పెట్టారు. ఒకరు స్టాప్ లాస్ అనేది లేట్‌గా పెట్టడం వల్ల ప్రాఫిట్స్ వచ్చాయి. అపర్ణ గారికి అండ్ ఇద్దరు ముగ్గురికి ప్రాఫిట్స్ వచ్చాయి. కానీ దాన్ని నేను లాస్‌గా కన్సిడర్ చేశాను. సో అందరికి స్టాప్ లాస్ కొట్టింది కాబట్టి, ఆ బఫర్ బెట్టినోళ్ళకి ప్రాఫిట్ బుక్ చేసుకున్నారు. వెల్ అండ్ గుడ్ బానే ఉంది. అంటే నేను ఈ బాటమ్ అండి ఎగ్జాక్ట్ బాటమ్ ఏంటో తీసుకున్నాను. ఎగ్జాక్ట్ స్టాప్ లాస్ ఈ లో పెట్టుకున్నాను. సో ఈ లోకొచ్చి కొట్టుకొని వెళ్ళిపోయింది. సో నేనేంటి నా బడ్జెట్ అంతే రూ. 10 కాబట్టి రూ. 10 పెట్టగలను. నేను ఎక్కువ పెట్టలేను. ఓకే. నేను ఎక్కువ పెట్టలేను. నా పాయింట్ ఆఫ్ వ్యూ అది మాత్రమే. ఓకే. ఇంకొకటి మెయిన్ థింగ్ ఏంటంటే నేను ఇక్కడ లాజిక్ బేస్డ్ మాట్లాడుకుంటే ఫస్ట్ ట్రేడ్ ట్రై చేశాను. అండ్ రెండో ట్రేడ్ అనేది ఈ టాప్‌లోనే మనకు పుల్ బ్యాక్ మీద ప్లాన్ చేశాను. అది అవ్వలేదు. మార్కెట్ ఆర్డర్స్‌తో నాకు ఎస్ఎల్ కొట్టింది. తర్వాతొచ్చి మళ్ళీ వెళ్ళింది. ఓకే. దానికి కూడా నేను యాక్సెప్ట్ చేశాను. నా మెయిన్ పాయింట్ ఏంటి నేను కొడితే ఎక్కువ కొట్టాలి. లేదంటే లాస్‌లు తీసుకోవాలి. నాకు ఈ 10 పాయింట్లు అనేది సరిపోదు. ఓకే. 10 పాయింట్లు ఎస్ఎల్ మాత్రమే ఇవ్వాలి మార్కెట్‌కి. ఐదర్ 1:1 మినిమమ్, 1:2, 1:3 ఈ రిస్క్ రివార్డ్‌తో నేను మేనేజ్ చేయాలి. ఈరోజు ఆఫ్టర్ 25 డేస్ తర్వాత విన్నింగ్ స్ట్రీక్ లూజ్ అయింది. ఓకే. సో, యాక్సెప్ట్ చేసాం. అండ్ 90 డేస్ మెంటర్‌షిప్‌లో డే 1 ఇది. ఈరోజు మనం లాస్ బుక్ చేసాం. అండ్ గుడ్ స్టార్టే. ఓకే. సో, రూల్స్ స్టార్ట్‌తో గుడ్ స్టార్ట్ అయింది. అండ్ లాస్ అనేది పక్కన పెట్టండి. సో, అందరూ పర్ఫెక్ట్‌లీ చాలా బాగా చేశారు. అండ్ మెయిన్ చూడండి. సో, కొంతమంది మిస్టేక్ చేసినటివి నేనిక్కడ నోట్ చేశాను. సో, మిస్టేక్స్ జై. ఓకే. ఇది డిలీట్ చేస్తున్నాను. ఓకే. సో, మిస్టేక్స్ జై 1 మిస్టేక్ డన్. ఓకే. గంగా 1 మిస్టేక్ డన్. అపర్ణ 1 మిస్టేక్ డన్. ఇక్కడేంటంటే ఈళ్ళు ఈ అంటే 3 మిస్టేక్స్ చేస్తే మన రూల్స్ ప్రకారం ఈ గ్రూప్‌లో నుంచి రిమూవ్ చేస్తానండి. మెయిన్ థింగ్. ఈ గ్రూప్‌లో రిమూవ్ చేసేసి సో, మీరు నార్మల్ గ్రూప్‌లో ఉంటారు. ఎందుకంటే పర్ మంత్‌కి 3 మిస్టేక్స్ మాత్రమే. ఆల్రెడీ 1 మిస్టేక్ చేశారు. ఏంటి ఆ మిస్టేక్స్ అంటే ఆయనొచ్చి 144కి ఎగ్జిట్ అయ్యాడంట. ఓకే. సో, ఆ మిస్టేక్ చూపిస్తాను చూడండి. బ్రో మై మిస్టేక్ బ్రో. నాకు హిట్ అవ్వలే, కాలే బట్ నేను ఎగ్జిట్ అయ్యాను. ఇప్పుడు చూడండి 150లో ఎంట్రీ తీసుకున్నాడు. 140 స్టాప్ లాస్ అయితే 144లో ఎగ్జిట్ అయిపోయాడు. సో, ఏంటి ఇది కూడా మిస్టేక్స్ నోట్ చేసుకున్నాం. ఇలాంటి మిస్టేక్స్ కూడా నోట్ చేసి 3 మిస్టేక్స్ చేస్తే ఎలిజిబుల్ లేకుండా చేయడం అంతే మెయిన్ కాన్సెప్ట్. ఓకే. యాహ్! సో, ఇది గైస్ వీడియో. ఇంకా ఎవరైనా 90 డేస్ మెంటర్‌షిప్ జాయిన్ అవ్వాలంటే జాయిన్ అవ్వండి. అండ్ ప్రాపర్‌గా రూల్ బేస్డ్ ట్రేడింగ్ చేస్తానంటే మాత్రమే జాయిన్ అవ్వండి. గైస్ రెడీగా ఉండండి. ఓకే. సో, ఈ ప్లాన్ చేద్దాం. మనకు మార్కెట్ ఆర్డరే. ఓకే. మార్కెట్ ఆర్డర్ ప్లాన్ చేయండి. ఓకేనా? 162 అలా ఉంది. స్టాప్ లాస్ అనేది అంతే. బఫర్ పెట్టేద్దాం. 10 రూపీస్ పెట్టేద్దాం. ఓకే. చలో. ఇదేందిరా స్పైక్ స్టాప్ లాస్ వద్దు మనకు.
టార్గెట్ మాత్రం పెట్టండి. 162 అలా ఉంది. సో, కొట్టేయండి. స్టాప్ లాస్ స్ట్రిక్ట్‌లీ పెట్టేయండి. నాది హిట్ అయితే వదిలేస్తాను గైస్. డన్ ఫర్ ద డే. 2 ట్రేడ్‌లు. ఎక్కువ ప్రయోగాలు చేయను. చలో. ఇంకొక స్పైక్ ఇచ్చిందంటే మంచి ట్రేడ్ అవుతది. ఓకే. ఎస్ఎల్ చెప్పాను కదా బ్రో! 160 ఇక్కడ కనబడుతుంది. 153 ఎస్ఎల్. అంటే మీరెక్కడ తీసుకుంటే అక్కడ స్టాప్ లాస్ పెట్టొద్దు. సో, ఇదో ఈ బాటమ్‌లో పెట్టాను కదా! ఆ బాటమ్‌లోనే స్టాప్ లాస్ పెట్టేయండి. ఓకే. స్టాప్ లాస్ స్ట్రిక్ట్‌లీ ఎస్ఎల్ స్ట్రిక్ట్‌లీ ఓకే. సో, స్టాప్ లాస్ హిట్ అవ్వగానే 1500 లాస్ ఉంటది. ఓకేనా? యాక్సెప్ట్ చేసి తీసుకోండి అంతే. మీరెక్కడ తీసుకున్న సేమ్ ఎస్ఎల్ఏ పెట్టండి. ఎక్స్‌టెండ్ చేయొద్దు. ఓకే. సేమ్ ఎస్ఎల్ఏ పెట్టండి. గైస్ ఎంత క్యాపిటల్ ఉన్నా రిస్క్ మేనేజ్‌మెంట్ ఫాలో అవ్వండి. ఓకేనా? అది ప్రెజెంట్ ఇది ఫాలో అయితేనే మీరు ఇది ఎలిజిబుల్ అవుతది. మీరు ఆల్రెడీ మిస్టేక్ చేసినారు. వాళ్ళని కూడా డిస్కస్ చేస్తాను. ఓకే. డన్ గైస్. ఎస్ఎల్ డన్. సో, నాది స్టాప్ లాస్ డన్. 2 ట్రేడ్స్ స్టాప్ లాసెస్ డన్. ఓకే. అంటే అందరూ స్క్రీన్ షాట్స్ పెట్టండి. బ్రో ఈరోజు నేను ట్రావెల్ ఎళ్ళిన జాయిన్ అవ్వలేకపోయాను. ఆఫ్టర్ 25 డేస్ ఓకే. ఒక 2 ఎస్ఎల్ స్ట్రెయిట్ అవే కొట్టాయి. ఓకే. 25 డేస్ తర్వాత. సో, 2 ట్రేడ్స్ స్ట్రెయిట్ అవే ఎప్పుడు కొట్టలేదు గైస్. ఓకే. సో, ఆఫ్టర్ 25 విన్నింగ్ స్ట్రీక్స్ తర్వాత మనం ఒక డే వచ్చింది. బ్రేక్ అయింది ఈరోజు. ఓకే. చలో. ఏం కాల్ ఆప్షన్, పుట్ ఆప్షన్ ప్రీమియం మెరగట్లేదు. 49 నుంచి 153. ఇదేం అంత డికే ఉంది. ఫస్ట్ ట్రేడ్ వాస్ డ్యూ టు డన్ ఎర్రర్. 2 ట్రేడ్స్ రూల్స్ ఫాలోడ్. సెకండ్ ట్రేడ్ ఎస్ఎల్. ఓకే. అండ్ గైస్ అగైన్ ఇప్పుడు మళ్ళీ చెప్తాను. ఇది మళ్ళీ మనకి ఎస్ఎల్ హిట్ అయ్యి సో, వెళ్ళినా మళ్ళీ రీ ఎంట్రీలు తీసుకోవద్దు. అండ్ అలా అని చెప్పి పెద్ద పెద్దగా మీరేదో ఆలోచించి ఏం చేయొద్దు. కిల్ స్విచ్ ఆన్ చేసేయండి. ఫస్ట్ స్క్రీన్ షాట్స్ పెట్టండి. కిల్ స్విచ్ ఆన్ చేసి స్క్రీన్ షాట్స్ పెట్టండి. ఓకే. ఇప్పుడు చూడండి. సో, యాహ్! అండ్ మన మెంటర్‌షిప్ ప్రోగ్రామ్‌లో ఇప్పుడు రూల్స్ ఫస్ట్ ఓకే. క్యాపిటల్ 1.6 ఎస్ఎల్ 10.6 లాట్స్ ఓకే. డిడ్‌ంట్ చేంజ్ స్ట్రైక్ ప్రైస్. మిస్టేక్ ఓకే. స్ట్రైక్ ప్రైస్ చేంజ్ చేయలేదు. మిస్టేక్. అలా మిస్టేక్స్ నోట్ చేయండి. అంటే ఎస్ఎల్ హిట్. మై మిస్టేక్ ఎస్ఎల్ కాలే బట్ నేను ఎగ్జిట్ అవ్వలే. ఎందుకు జై 144లో ఎగ్జిట్ అయ్యున్నావు. 140 కదా స్టాప్ లాస్. డన్ ఫర్ ద డేనా? యాహ్! డన్ ఫర్ ద డే బ్రో. డన్ ఫర్ ద డే. గైస్ ఇది మళ్ళీ ఇదండి. నేను బయింగ్ సైడ్ ఉన్నా ఓకే. నాకొచ్చి ఈ రిమూవ్ చేసిన క్యాండిల్స్‌లో నేను ఎక్కను. ఎందుకంటే వన్స్ అయిపోయింది. డన్ ఫర్ ద డే అయిపోయింది. ఇది మెయిన్ థింగ్. ఓకే. క్యాపిటల్ ఉండొచ్చు అండ్ మనం ఇన్ని రోజులు ఎర్న్ చేసి ఉండొచ్చు. ఓకే. కానీ ఆ రూల్ అనేది మనం ఫాలో అవ్వాలి. ఓకే. అన్‌మ్యూట్ చేస్తున్నాను. ఓకే. కిల్ స్విచెస్ స్క్రీన్ షాట్స్ రావాలి నాకు. కిల్ స్విచెస్ స్క్రీన్ షాట్స్ రావాలి. ప్రవర్ధన్ యాహ్! మర్చిపోయాను. బ్రో. ఫస్ట్‌ది తీసుకోలేదు. అంటే మిస్ అయింది. అంటే మిస్ కాదు ఓకే. నేనప్పుడు రాలేదు. సెకండ్‌ది ఓకే. తీసుకున్నాను. ఎస్‌ఆర్ హిట్ అయింది. నేను ఓకే. 10 రూపీసే గదండీ! రూ. 10 తీసుకుంది. అంతే. ఎస్ఎల్ ఇంకేం మనకి లేదు. ఇదండి. మనం రాంగ్ అయితే మనకు ఆ 10 రూపీస్ ఇవ్వడం అంతే. చాలండి. ఓకే. అంతకన్నా ఎక్కువొద్దు. మేబీ ఆ! ఏంటంటే మనం ఒక టైమ్ ఫ్రేమ్ మార్చి సో, ఒక 5 మినిట్స్‌లో అలా పెడితే మనకు స్ట్రెయిట్ అవే ఉంది కదా! అనిపిస్తది. ఓకే. అవునవును. పాజిబిలిటీ. కానీ ఇక్కడొచ్చే ఈ వచ్చే వీక్‌లో సో, మనం ఎంత స్టాప్ లాస్ పెట్టాలి? మనం ఈ ట్రేడింగ్ స్టైల్ జేయాలంటే, ఈ ట్రెండింగ్ మార్కెట్‌లో డిఫరెంట్‌గా బిహేవ్ జేయాలి. ఓకే. కానీ రిమైనింగ్ సైడ్ వేస్‌లో గూడా మనం ఆ 10 రూపీస్‌తోనే మనం 25 రోజులు పోరాడాం. ఓకే. సో, సేమ్ ఆ పర్లేదు. ప్యాటర్నే అనేది మనకు రోజు వర్కౌట్ అవ్వాలని రూల్ లేదు. సో, నేను యాక్సెప్ట్ చేశాను. ఓకే. నేను యాక్సెప్ట్ చేశాను. క్లోజ్ చేశాను. అంటే నాకు సరే ప్రతి నాకు దాంట్లో 1:1.5లో తీసుకునే అలవాటు. సో, ఇప్పుడేంటి 1:1లో స్టాప్ లాస్ తీసుకోగలిగాను. హ్మ్. ఓకే. అది అండ్ పర్లేదు. నాకు ఇంకో ట్రేడ్ ఉంది. నేను అయితే క్లోజ్ ఇంకొక ట్రేడ్ చేస్తున్నాను. ట్రై చేయొచ్చండి. ఇదండి. ఏదైనా పుల్ బ్యాక్ వస్తే సో, ప్లాన్ చేయండి. ఓకే. ఓకే. అండ్ ఇక్కడ ఈ లెవెల్ నుంచి సో, 0.5 లెవెల్ బ్రేక్ అయ్యేంత వరకు ఎటువంటి సెల్లింగ్‌కెళ్ళొద్దండి. ఓకే. ఓకే. సో, ప్రాఫిట్ బుకింగ్ రావాలి. కానీ ఇప్పుడు రావాలని రూల్ లేదండి. ఇక్కడ నుంచి బయింగ్ కూడా ఈ స్పేస్ ఉంది ప్రీవియస్‌గా. అవును. అందరి థాట్ ఏంటంటే ఇంత గ్యాప్ అప్ అయింది కదా! ఇన్ని పాయింట్లు. సో, మేబీ ప్రాఫిట్ పడుతది. బుకింగ్. యాహ్! సో, పడేటట్టు ఈ థాట్ అనేది కొంచెం సైకాలజీ బేస్డ్ అనేది రాంగ్ అండి. రావాలి. ప్రాఫిట్ బుకింగ్ రావాలి. ఎప్పుడంటే పొజిషన్స్ క్రియేట్ చేసి.
స్టిల్ నేను బయింగ్ అన్నాను. సో 2 టైమ్స్ బయింగ్ ట్రై చేశాను. ఒకటి క్లోజ్ అండి. సో జస్ట్ 1 పాయింట్, 1.5 పాయింట్‌తో నాకు మిస్ అయింది. బాటమ్ ట్రేడ్. ఇట్స్ ఓకే. అండ్ ఈ లెవెల్‌లో మళ్ళీ ట్రై చేసాము. మనకు అవ్వలేదు పని. ఓకేనా 162, 3 ఆర్ ఆ లెవెల్‌లో. సో ఈ పుల్ బ్యాక్‌లో వచ్చి మనం ఎస్ఎల్ కొట్టించుకున్నాం. అయిపోయింది. క్లోజ్ చేసాం. యాహ్! సో ఇంకోటి ఫుల్ బ్యాక్‌లో ఎక్కడ ట్రై చేయమంటావు? నేను చెప్పాను కదా బ్రో! ఈ లెవెల్‌లోనే ఓకేనా. ఇప్పుడు కొంచెం హాల్ట్ అయితుంది కదా! ఓకే. 1 మినిట్ టైమ్ ఫ్రేమ్ పెడతా. ఈ బాటమ్ లెవెల్‌లో ఇప్పుడు ఈ లో బ్రేక్ అవుతది బ్రో. ఫస్ట్ థింగ్ మీకు ఒక లాజిక్ చెప్తాను చూడండి. ఎక్కడికొస్తే ఎలా చేస్తారంటే, ఇక్కడ ఇలా ఉంది గదా! ఈ లో బ్రేక్ అవుతది. మనం ఏమనుకుంటాం ప్రీవియస్ లో బ్రేక్ అయింది కదా! అని చెప్పి సో అందరి మైండ్ సెట్. మీరేంటంటే సెల్లింగ్ వచ్చిన ఆపర్చునిటీస్ ట్రై చేయొద్దు. ఏదైనా పుల్ బ్యాక్ వచ్చినప్పుడు ఈ బాటమ్‌లో ఎంట్రీ తీసుకొని ఈ స్టాప్ లాస్ పెట్టడానికి ట్రై చేయండి. ఓకే. ఇది ఓకే. ప్లాన్ ఆఫ్ యాక్షన్. గైస్ ఆఫ్టర్ 25 డేస్ సో మనం బ్రేక్ అయింది. మన స్ట్రీక్ మనకు బ్రేక్ అవ్వడమే మేలు. ఓకేనా? కిల్ స్విచ్ ఆన్ చేస్తారండి. గుడ్ అండి. గుడ్ అండి. నో మిస్టేక్స్. నో మిస్టేక్స్. అండ్ అందరూ ఈ మెంటర్‌షిప్ ప్రోగ్రామ్‌లో ఉన్నోళ్ళందరూ పెట్టారా? ఓకే. శ్రీకాంత్ గారు గ్రేట్ అండి. గుడ్. సూపర్ అండి. 1,00,000, 2,00,000 10 పాయింట్స్ ఎస్ఎల్. మిస్టేక్స్ నో. ఓకే. గుడ్ అండి. గుడ్. మిస్టేక్ చెప్పు. అప్పుడు దానికి ఓవర్‌కమ్ చేయడానికి మనం మాట్లాడుకుందాం. బ్రో నేను ఆ! ఒక పాయింట్ బఫరే పెట్టినాను బ్రో ఓకే. స్టాప్ లాస్ కి. ఓకే. అది ఒక పాయింట్ నాకు ట్రిగ్గర్ ఆలే, స్టాప్ లాస్ ట్రిగ్గర్ ఆలే. అవులే. ఆ! మంచిదే. నాది అది హ్మ్. నాకు కాకుండా పైన పోయింది. కాస్ట్‌కే పోయింది ఫస్ట్. అది ఓకే. 158 అలా అలాగా పోయింది. ఆ! సరే ప్రవర్ధనో లేదు, ఎవరు లేదు ఈ ట్రేడ్‌లో. నేను మాత్రం ఉంటే ఎందుకని ఎగ్జిట్ అయ్యాను బ్రో. నేనే ఎగ్జిట్ అయ్యాను బ్రో అది. ఓకే. ఇప్పుడు దాన్ని నువ్వేంటి ఇప్పుడు నీకు ఆల్రెడీ అది నీకు ఒక మిస్టేక్ అన్నట్టు యాడ్ చేసుకో. సో ఇప్పుడు అదే ఆ! నేను అది ఇక్కడ అక్కడ రాస్తా ఉండు. ఫస్ట్ మిస్టేక్ అనే రాస్తా. ఎందుకంటే నీకు మధ్యలో ఎగ్జిట్ అవ్వేంత నీకు భయం ఎందుకు? ఓకే. అవును నేను బ్రో. నిజంగా ఇది ఫియర్ అంటాను. ఎందుకంటే నువ్వు రూల్స్ అంటే నువ్వు 1 పాయింట్ బఫర్ పెట్టావు. అది అలవాటు అయిపోయింది నీకు బఫర్ పెట్టడం. ఓకే. అవును బ్రో. గుడ్ థింగ్ గదా! సో నీకు అవ్వలేదు. ఓకే. అవ్వలేనప్పుడు ఏం జేస్తావు? నీకు పైకి వెళ్తుంది గదా! నీకు మళ్ళీ స్టాప్ లాస్ ఉన్నప్పుడు నువ్వు భయపడొద్దు. సో పానిక్ అయ్యి ఎగ్జిట్ అయిపోయావు అంతే. ఇప్పుడు అవునవును బ్రో. చూడండి అపర్ణ గారు గూడా సో స్టాప్ లాస్ ఇదండి. ఇది ప్రాఫిట్‌లొచ్చాయి కొంతమందికి. దాన్ని నేను స్టాప్ లాస్‌గానే తీసుకున్నాం. కాకపోతే ఎందుకు నీకు హిట్ అవ్వలేదు గదా! ఆమె తీసుకున్నప్పుడు నువ్వెందుకు తీసుకోవట్లేదు? ఓకే. నీకు హిట్ అవ్వని వాళ్ళ గురించే మాట్లాడా. ఇప్పుడు 99% హిట్ అయిపోయినాయి అందరికి. ఓకే. ఎవరైతే రూ. 1 బఫర్ అలా పెట్టినారో వాళ్ళకి అవ్వలేదనుకోండి. ఓకే. బట్ నువ్వెందుకు ఎగ్జిట్ అయ్యావు? రెండోది వదిలేయి ఫియర్ స్టాప్ లాస్ కొట్టింది గదా! ఫియర్ అదొదిలేయి. ఫియర్ కానీ వల్ల ఎగ్జిట్ నువ్వేంటి అయ్యాను బ్రో. 1:2 తీసుకుంటావు. ఆ 1:2 తీసుకోంటే ఫస్ట్ ట్రేడు నీకు టార్గెట్ హిట్ అయిపోయుంటది. ఇది 1:1 పోయినా నువ్వు స్టిల్ ప్రాఫిట్‌లో ఉంటావు. కరెక్టా? అవును బ్రో. హ్మ్. ఓకే. ఒక మిస్టేక్స్ మనం ఎక్కువ మిస్టేక్స్‌కి మనకు ప్రాబ్లమ్ అవుతది. చూడు. నో వరీ. సో, మిస్టేక్స్ రాయడానికి ఎవరెవరైనా మిస్టేక్స్ చేశారో ఇక్కడ నోట్ చేసుకుందాం. స్ట్రిక్ట్‌లీ ఫాలోడ్ రూల్స్ ఎస్ఎల్ఏడి. గుడ్. గుడ్. సెకండ్ ట్రేడ్‌లో ఏదో మిస్టేక్ చేయలే బ్రో. బట్ ఆ! ఫస్ట్ ట్రేడ్‌లో నేనే ఎగ్జిట్ అయింది ఓకే. బిగ్ మిస్టేక్. ఇంకెవరైనా మిస్టేక్ చేశారా? నోట్ చేసుకోండి. స్ట్రిక్ట్‌లీ పెట్టుకోండి. అప్పుడు మీకు దగ్గరికొచ్చే కొద్దీ కొంత ఫియర్ ఒస్తది. సో, 3 మిస్టేక్స్. ఆల్రెడీ జై 1 డన్. ఓకే. ఓకే. ఆ! ఇంకా ఇంకెవరో మిస్టేక్ చేశారన్నారు. నో నో మిస్టేక్స్, నో మిస్టేక్స్, నో మిస్టేక్స్, నో మిస్టేక్. శ్రీకాంత్ గారు ఏదో డిలీట్ చేశారు మీరు. పెట్టాలి. ఈ గ్రూప్ కొంచెం స్ట్రిక్ట్‌లీ ఉండాలి. ఓకే. ఏదో నో మిస్టేక్, నో మిస్టేక్, నో మిస్టేక్. డిడెంట్ స్ట్రైక్ ప్రైస్ అంట. మౌనిక ప్రీమియం గారు. మౌనిక గారు. బ్రో పైన ఉంది ఇంకా చూడు బ్రో. ఇంకా ఉన్నాయా? రూల్స్ ఫాలోడ్. ఆదిత్య బ్రో కరెక్ట్ గానే ఫాలో అయ్యావా? డన్ రూల్స్. బ్రో నాకు హిట్ కాలేదు. ఎగ్జిట్ అయ్యాను. ఓకే. అదే బ్రో నా ఫస్ట్ మిస్టేక్. మై మిస్టేక్ నేను ఎస్ఎల్ పెట్టడంలో 2 పాయింట్స్ 2 లాట్స్ బుక్ చేశా. గంగా గారు మీరు కూడా మిస్టేక్. ఇవి నెగ్లిజిబుల్ కానీ బట్ మై మిస్టేక్ ఎస్ఎల్ పెట్టడంలో 2 ఎక్స్‌ట్రా లాట్స్ బుక్ చేశావు. ఓకే. ఇది లైక్ ఏంటంటే మనం అది కొద్దిగా దీన్ని పెద్ద మిస్టేకే బ్రో. ఎందుకంటే 60K క్యాపిటల్ అన్నారు. సో 4 లాట్స్ అనేది ఎక్కువ. బ్రో 4 లాట్సా? బ్రో. ఆహా! ఇది మిస్టేక్ కాదు బ్రో బ్లండరు. ఓకే. అండ్ అదే అంటున్నా 2 పెద్ద లాట్స్ అంటే ఆయన 2 లాట్స్ చేశారంట. అక్కడితో ఓకే. కానీ 2 లాట్స్ అదే చెప్తున్నాడు. 2 ఎక్స్‌ట్రా లాట్స్ బుక్ చేసేసాను అంటున్నాడు. అంటే దాని ఎక్స్‌ట్రా ట్రేడ్ తీసుకున్నాడా బ్రో? అంటే సెల్ ప్లేస్ లో బై మళ్ళీ బై కొట్టినట్టున్నా. ఆహా! మేబీ.
ఓకే. ఇది మిస్టేక్ బ్రో. ఇది మిస్టేకే పెట్టుకోండి. నేను ఇంకా లైక్ ఏంటంటే ఇది సో, ఆ ప్రాబ్లమ్ అనుకున్నా. అండ్ గంగా గారు కూడా. గంగా గారు మిస్టేక్ డన్ అండ్ రాజసేన్. ఇంకెవరు మిస్టేక్ చేసింది? అందరూ బానే ఉన్నారా? నో మిస్టేక్స్, నో మిస్టేక్స్, నో మిస్టేక్స్. Salute first trade and no mistake, no mistake, no mistakes. ఓకే. గుడ్. అండ్ ఇంకొక మెయిన్ మిస్టేక్ చెప్తాను వినండి. అందరూ ఓకే. నేను ఇది పెద్ద ఎలా అంటే కొంచెం చెప్తున్నాను అన్న కాన్సెప్ట్‌లోకి ఎళ్ళిపోతారు. ఓకే. దాన్ని బేస్ చేసుకొని ఇది ఎప్పుడుకెళ్ళినా కిందకెళ్ళింది పైకొస్తుందని చేసేవాళ్ళు ఎంతమందున్నారు? అలాంటి వాళ్ళు ఉన్నారు ఫస్ట్‌లో. ఈడెప్పుడు చెప్పినా ట్రేడ్ బానే ఉంటది. ఓకేనా? మంచి ఊపే ఇస్తది. కాకపోతే కొంచెం కిందకెళ్ళి అప్పుడు మేబీ వచ్చే ఛాన్స్ చాలా సార్లు ఇలాగ జరిగిందని చెప్పి స్టాప్ లాస్ పెట్టకుండా వదిలేస్తారు. అది మీరు ట్రేడింగ్ కాదు గ్యాంబ్లింగ్. ఓకేనా? దానికి ఇండియా, ఆస్ట్రేలియా మ్యాచ్ జరుగుతుంది. దాని మీద పెట్టండి. బెటర్ ఉంటది. ఆస్ట్రేలియా స్ట్రాంగ్ టీమ్ అన్నా ఇండియాలో పిచ్చులు కాదు కదా! సో, అని చెప్పి మీరు ఏదో ఒక అనాలిసిస్ చేసుకొని అది బెట్ చేయొచ్చు. ఓకే. దీంట్లో మాత్రం అలా చేయొద్దు దయచేసి. అండ్ మీరు చూసుకుంటే ఇక్కడ నుంచి 0.5 లెవెల్ మేబీ హిట్ అయ్యుండొచ్చు. ఓకే. అండ్ మనం ఏ ట్రేడ్ చేయాల్సిన నీడ్ లేదండి. ఓకే. సో, ఇది గైస్ వీడియో. థాంక్ యూ సో మచ్ అండ్ హావ్ ఎ గ్రేట్ డే.